హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి గోవా షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొన్ని వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి గోవా షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే మనకి అసిస్టెంట్ సూపరింటెండెంట్ హెచ్ఆర్, హిందీ ట్రాన్స్లేటరు, అసిస్టెంట్ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటల్, టెక్నికల్ అసిస్టెంట్, మెకానికల్ టెక్నికల్ అసిస్టెంట్, షిప్ బిల్డింగ్ టెక్నికల్ అసిస్టెంట్, సివిల్ టెక్నికల్ అసిస్టెంట్, ఐటీ టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, ఫైనాన్స్ ఆఫీస్ అసిస్టెంట్, పెయింటరు, డ్రైవరు, రికార్డ్ కీపరు, కుక్కు, ప్లంబర్, సేఫ్టీ స్టేవార్డు ఈ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు 3 years కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఎంత పే అనేది అమౌంట్ పే చేస్తారో వీళ్ళు ఇక్కడ పేమెంట్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు క్లియర్గా పీడిఎఫ్ లింక్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు ఇచ్చారు, కూడా చూసుకోండి. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫ్రెండ్స్, రిటన్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, సిబిటీ క్లియర్ చేసిన తర్వాత రిటన్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. వెయిటేజ్ ఇచ్చారు. ఈ పెయింటరు, కుక్కు, వెహికల్ డ్రైవరు, రికార్డ్ కీపర్, ప్లంబర్, సేఫ్టీ స్టేవార్డ్ వచ్చేటప్పటికి రిటన్ టెస్ట్ వెయిటేజ్ 30%, స్కిల్ టెస్ట్ వచ్చేటప్పటికి 70%, అదే జనరల్ వాళ్ళకి 40%, క్వాలిఫికేషన్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 35% ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకుని 200 అనేది పే చేయాలి. అదే చూసుకోండి ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ యాక్సెప్ట్ అది పేమెంట్ అనేది చేయక్కర్లేదు. వీడియోలో మీకు డిస్క్రిప్షన్లోని మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అప్లై అని క్లిక్ చేసుకోవచ్చు. అక్కడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ వైజ్ సపరేట్గా సపరేట్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ అది హిందీ ట్రాన్స్లేటెడ్, ఇక్కడ హెచ్ఆర్. మీరు దీనికి ఏ పోస్ట్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో అక్కడ చూసుకొని అప్లై మీద క్లిక్ చేసుకుంటే అది అక్కడికి రీడైరెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎంత సైజెస్లో, ఎంత ఎంపీస్లో మీరు అప్లోడ్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.